Friends, this is Bhupati Raj, Mantra IAS Academy, Hyderabad, and welcome to a wonderful program that's, current affairs series. మీకు తెలుసు పిఐబి నుంచి అట్లాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్ అట్ ది సేమ్ టైం డీడీ న్యూస్లోంచి అంటే గవర్నమెంట్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని మనకి ఏవైతే యూపీఎస్సీకి క్లాట్కి అదర్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేట్టుగా డేటా అలాంగ్ విత్ వాట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రెగ్యులర్ చేస్తున్నట్టుగానే ఈ రోజు కూడా ఉంది. సో వన్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూసి ఏ రోజు ఆ రోజు చూసేసి పెడితే బెటర్ అండి. ఎట్లాగో దీంట్లో ఉంటుంది కదా, మనం లాస్ట్లో చూద్దాం అని పెట్టుకోకండి. సో బై దట్ వాట్ మీకు ఈ కనెక్టివిటీ డిస్టర్బ్ అవుతుంది. సో ప్లీజ్, ఎలాగో న్యూస్ పేపర్ చదువుతారు కాబట్టి న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఈ జస్ట్ వాట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఒక క్లాస్ అయిపోతుంది ప్రశాంతంగా. ఈరోజు తీసుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ఒక ముందు చెప్పేస్తా, చూద్దాం. పిఎం స్వనిధి స్కీమ్ కంప్లీట్స్ 6 years. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ, ఆఫ్ కోర్స్ మనకున్న స్కీమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్. ఇట్ ఈస్ పిఎం స్వనిధి స్కీమ్. ఎప్పుడు ఇది లాంచ్ అయిందో మీరు చూస్తే ప్రధాన మంత్రి స్వనిధి ఎక్స్పాన్షన్ ఇస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దట్స్ కాల్డ్ as స్వనిధి స్టాండ్స్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ as ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ది స్కీమ్ కంప్లీటెడ్ 6 years. ఇది ఎప్పుడు లాంచ్ అయింది మీకు తెలుసండి, 2020లో డ్యూరింగ్ ద కోవిడ్ పీరియడ్. దట్స్ అన్ఫార్చునేట్. ద స్కీమ్ ప్రొవైడ్స్ కొలెటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ టు స్ట్రీట్ వెండర్స్. ఎలాంటిది కొలెటరల్గా పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి లోన్స్ ఎంతవరకు ఇస్తారు? దట్స్ వాట్ అచీవ్మెంట్స్, ఆఫ్ కోర్స్ దట్స్ బేస్డ్ ఆన్ దాట్ వన్. సో అచీవ్మెంట్స్ ఇంక్లూడ్ మోర్ దెన్ 1.12 crore loan distributed. Remember, 1.12 crore loans, not a small number it is. అట్లాగే ఓవర్ 17,800 crores శాంక్షన్ చేశారండి. ఆఫ్ కోర్స్ అరౌండ్ 75 lakh బెనిఫిషరీస్, ఓవర్ 841 crore డిజిటల్ ట్రాన్సాక్షన్స్. యూ ఇమాజిన్ దట్ మీన్స్ స్ట్రీట్ వెండర్స్కి అంటే అనగానే ఇది తక్కువ అనుకోకూడదు. బిజినెస్ ఇస్ ఎ వెరీ బిగ్ బిజినెస్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద స్కీమ్ ప్రమోట్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, digital payments, entrepreneurship and livelihood security. That's extraordinary scheme అన్నమాట. గవర్నమెంట్ సపోర్ట్ చేసింది పాండమిక్ అప్పుడు. అట్లాగే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు చూసే దాంట్లో, ఇలాగ రాజ్యసభ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ వచ్చేసింది. నిన్న కూడా మనం న్యూస్లో చెప్పుకున్నాం, 24 seats అనమాట. స్టేట్ వైజ్గా కూడా నిన్న న్యూస్లో మీకు ఉందండి. రాజ్యసభ ఇష్యూ అంతా మీకు పెద్ద గొప్ప విషయం కాదు. అలాగే మై యంగ్స్టర్స్, వన్ మోర్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా లాంగ్ బ్యాక్లో నేను మెన్షన్ చేశాను. అప్పుడు ఎప్పుడైతే క్యాబినెట్ కమిటీ డెసిషన్ తీసుకుందో అదే రోజు మనం మాట్లాడాం. 5 new judges were appointed to the Supreme Court, increasing the working strength to 37 judges, including the CJI. That's really fantastic thing that actually. So now come to the point here. The government recently amended the law, increasing the sanctioned strength of Supreme Court judges from 33 to 37, excluding CJI. అంటే ఏంటండి, 37 + 1 టోటల్ 38. ఇప్పుడు ఈ ఇంక్లూజన్ వల్ల 37 వచ్చారు. ఇంకొక జడ్జికి అఫ్ కోర్స్ మళ్ళీ త్వరలో ఫిల్అప్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద మూవ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ జ్యుడిషియల్ బ్లాకింగ్ అండ్ ఇంప్రూవ్ యాక్సెస్ టు జస్టిస్. సో దీంట్లో యూపీఎస్సీ యాంగిల్లో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావచ్చు, అలాగే పెండెన్సీ ఆఫ్ కేసెస్ మీద క్వశ్చన్ కావచ్చు. ప్రిలిమ్స్లో అయితే అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ని ఎవరు చేస్తారు, మనకి 2-3 ఆప్షన్స్ ఇచ్చేస్తారు. అట్లాగే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటి ఇది చూస్తారు నాన్న. అలాగే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి, సోషల్ మీడియా బ్యాన్, దట్ ఈస్ టు ద యంగ్స్టర్స్ బిలో ద ఏజ్ ఆఫ్ 16 years. ఆల్రెడీ కొన్ని స్టేట్స్, కొన్ని కంట్రీస్ చేసే స్టేట్స్, ఇన్ఫాక్ట్ మనం పొలిటికల్ యాంగిల్లో, పొలిటికల్ సైన్స్లో ఆర్ యూ కెన్ సే కాన్స్టిట్యూషనల్ యాంగిల్లో స్టేట్స్ అని మెన్షన్ చేస్తాం, కాల్డ్ ఎస్ కంట్రీస్. ఇక్కడ ఏ కంట్రీస్ ఆల్రెడీ చేశాయి, ఇప్పుడు ఇవాళ కొత్తగా చేసిన ఇది అనమాట. మలేషియా బ్యాన్స్ social media use below 16 years. So Malaysia became the latest country to prohibit children below 16 years from owning social media accounts. దాని ప్రూఫ్ కూడా అడుగుతున్నారు. 16 years and no question, 18 years దాటితేనే. So social media companies are required to verify age, introduce child safety features, prevent harmful content exposure. As of now, countries such as Australia, Indonesia and Brazil have adopted similar measures. And this is what is a very fantastic thing anamata. The issue reflects growing global concern regarding cyberbullying, mental health, online addiction and data privacy. Ivi kuda మన యూపీఎస్సీ యాంగిల్లో దిస్ ఇస్ వాట్ యు సే పేపర్ 2, జిఎస్ పేపర్ 2కి పనికి వచ్చేట్టుగా
డిజిటల్ గవర్నెన్స్, చైల్డ్ ప్రొటెక్షన్, అట్ ది సేమ్ టైం ఎస్ఏ కాన్సెప్ట్లో సోషల్ మీడియా రెగ్యులేషన్, టెక్నాలజీ అండ్ యూత్. ఈ క్వశ్చన్ ఏది వచ్చేసిందో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాట్స్ అ బిగ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ మనం చేస్తున్న ఈ పని చాలా పెద్దదండి. ఇట్స్ ఎ బిగ్, యాక్చువల్లీ స్పీకింగ్, ఎ గ్రేట్ ఆపరేషన్. సో ఆఫ్ కోర్స్ మీరు ఈ వీడియోని దాచిపెడుతున్నారు, చూడడం లేదు. నా రిక్వెస్ట్ అంతా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని మై ఆఫ్ కోర్స్ సజెషన్. మీ చాయిస్. ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, బికాస్ మీకు మియన్మార్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్నారు. ఆయన 5 days టూర్ కోసం వచ్చారు. ఫస్ట్ రావడమే బోధ్గయ వెళ్ళారు. అక్కడ నుంచి అఫ్ కోర్స్ మళ్ళీ ఢిల్లీకి వచ్చారు. ఐ థింక్ ఈరోజు బాంబే వెళ్ళినట్టున్నారు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ అవర్ వండర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ను కలిశారు. అట్లాగే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో అయినాయి. సో మెనీ అగ్రిమెంట్స్ కూడా మనకి అయినాయి. దట్ ఈస్ వాట్. అందులో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా మనం హెడ్లైన్స్లో వెళ్ళి చూసాం. దిస్ కంట్రీ మియన్మార్, యూ కెన్ సే భూటాన్, ఇది మే కంట్రీకి డిస్టర్బ్ కాకుండా చూస్తాం. సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఇస్ ఆఫ్ కోర్స్ అవర్ కన్సర్న్ అని అతను చెప్పడం జరిగింది. దట్స్ ఎ బిగ్ పాయింట్ హియర్. ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ మియన్మార్ ప్రెసిడెంట్ మినాంగ్ హ్యాంగ్ held bilateral talks in New Delhi aimed at strengthening the long-standing civilizational, cultural, economic and strategic relationship between the two countries. Myanmar occupies a critical role in India's neighborhood first and Act East policy, as it serves as India's land bridge to Southeast Asia and is the only ASEAN member sharing a long boundary with India. చాలా, బికాస్ బంగ్లాదేశ్ మీకు తెలుసు లాంగెస్ట్ అంటే. మియన్మార్తో కూడా మన 1600 ప్లేస్ ఉంది. 1640 ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను. 1600+ కిలోమీటర్స్ ఆఫ్ బౌండరీ మనకి మియన్మార్తో ఉంది. యాక్చువల్లీ స్పీకింగ్, దిస్ ఈజ్ వాట్ బ్రిటిష్ వాడు 1935లో అనవసరంగా యాక్ట్, దట్ ఈస్ వాట్ బర్మాని సెపరేట్ చేశారు. అదర్వైజ్ దట్ వుడ్ బి డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎనీహౌ, అది ఇప్పుడు అనవసరమైన విషయం అనుకోండి. మనం దాంట్లో మోడర్న్ ఇండియా అప్పుడు డిస్కషన్కి వస్తుంది, తప్పకుండా మీరు చదువుతారు. సో పాయింట్ ఈస్ ద డిస్కషన్స్ కవర్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, బోర్డర్ మేనేజ్మెంట్, డిఫెన్స్, కోఆపరేషన్, ఎనర్జీ సెక్యూరిటీ, connectivity projects, education, health, and emerging technologies such as artificial intelligence. Myanmar assured India that its territory would not be allowed to be used against India's security interests. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి. మన గవర్నమెంట్ తీసుకున్న పెద్ద స్టెప్ ఇది. బికాజ్ ఇన్సర్జెన్సీ చాలా బిగ్ ప్రాబ్లం. దాన్ని ఇప్పుడు కర్టైల్ చేయగలుగుతాం మనం. దిస్ అష్యూరెన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ along India's northeastern borders. So both countries reiterated their commitment to completing, ఇది గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, రిమెంబర్. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కనెక్ట్స్ కోల్కతా పోర్ట్ with Myanmar Swite port through sea, river and road networks, and is expected to improve connectivity to India's northeast, particularly Mizoram. So this is what actually Mizoram ఒక స్పెసిఫిక్ స్టేట్ అండి. సో మీరు న్యూస్ చదువుతున్నప్పుడు కానీ ఏది కానీ ఏ స్టేట్ గురించి వచ్చినా వెంటనే దాన్ని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో వెరీ ఫెంటాస్టిక్ డేటా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ నేబర్హుడ్ ఫస్ట్. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ వాట్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీలో ఇది ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు మై యంగ్స్టర్స్. సో ఫిలిమ్స్లో యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఆసియాన్, కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇండియా మియన్మార్ బోర్డర్ ఇష్యూస్, అలాగే మెయిన్స్లోకి నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ, బోర్డర్ మేనేజ్మెంట్, ఇది కూడా మీరు అవి జస్ట్ స్క్రీన్ షాట్ చూస్తూ వెళ్ళిపోండి. అట్లాగే మనకి ఎప్పుడైతే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్తో ప్రాబ్లం వచ్చిందో, దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ట్రైంగ్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం. సో దాంతో ఒమన్తో ఇది నిజంగా ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ అనమాట. చాలా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి మనకి. బికాస్ ఇండియా ఒమన్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, దాన్ని సెపా అంటారు. ఇప్పటి నుంచి సెపా అనే చదువుతాను. సింప్లీ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఈజ్ కాల్డ్ ఎస్ సెపా. కేమ్ ఇన్ టు ఫోర్స్ on 1st June 2026. The agreement is one of India's most significant trade deals with the Gulf region and is expected to substantially boost bilateral trade and investment. Under the agreement, Indian exports will receive duty-free access to 98% of Oman's tariff lines, covering more than 99% of Indian exports. Before SEPA, only about 15.3% of Indian exports entered Oman at zero duty. ఇప్పుడు 90, చాలా వెరీ ఎక్స్ట్రాడినరీ థింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. దిస్ dramatic expansion is expected to benefit sectors such as textile, engineering goods, pharmaceuticals, germs and jewelry, agriculture products, marine exports and MSMEs. So this is what actually ఈ రోజున మనకి అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా బిగ్గెస్ట్ డెవలప్మెంట్ మై యంగ్స్టర్స్. అట్లాగే ప్రిలిమ్స్లో మనకి దిస్ ఇస్ వాట్
Commerce Ministry and Minister Mr. Piyush Goyal described the agreement as a statement of civilizational trust between two nations. Yes, that's a great thing here. సో చాలా పెద్ద డెవలప్మెంట్ అనమాట. అట్లాగే యుఎస్తో కూడా మనకు బీటీఏ కాల్డ్ ఎస్ వాట్ బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈస్ నథింగ్ బట్ బీటీఏ. ఇది కూడా చాలా పెద్ద డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు ది అగ్రిమెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అడ్రస్ మార్కెట్ యాక్సెస్, కస్టమ్స్ ఫెసిలిటేషన్, investment promotion, non-tariff barriers, and digital trade issues. The negotiations demonstrate India's strategy of expanding economic partnerships with major economies while reducing trade disputes. మీకు ఆల్రెడీ న్యూస్లో ఇప్పటికే ఆల్రెడీ ఈ రోజు మీకు పేపర్లో ఇంకా రేపటి పేపర్లో వస్తుంది, నోటిఫికేషన్స్ వచ్చేసింది. ట్రంప్ సిగ్నేచర్ చేసినట్టుగా ఒక ఐటెంలో మళ్ళీ తగ్గించినట్టు మనం ఏది టారిఫ్ని. అది ఒక పెద్ద డెవలప్మెంట్ బిట. ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ కోఆపరేషన్ కూడా ఆఫ్ కోర్స్ డైలాగ్లో ఢిల్లీలో ఈ మీటింగ్ జరిగింది, రైట్? మినిస్టర్స్ Australia and you can say India. It's a second India-Australia Defence Ministers meeting anamata. A dialogue, that's what you can say generally, was held in New Delhi between Defence Minister of India, this is Mr. Rajnath Singh, and Australian Deputy Prime Minister Richard Marles. So these are what actually, దేని మీద అంటే cooperation, maritime security, defence technology, defence manufacturing, emerging and futuristic technologies, Indo-Pacific stability. But both countries reaffirmed that their commitment to maintain a free, open, inclusive and rules-based Indo-Pacific region. ఇది ఇలా వండర్ఫుల్ పాయింట్స్ అన్ని మీరు ఉన్నాయి చూసారు, మీకు అర్థమైపోయింది. జిఎస్టీ కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. దాని క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, మీకు అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అట్లాగే బిట నా రాజ్యసభ ఎలక్షన్స్ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. ఇట్స్ అఫ్ కోర్స్ ఎట్ ది సేమ్ టైం వెస్ట్ ఏషియా క్రైసిస్ అండ్ యుఎస్ ఇరాన్ టెన్షన్స్. ఆల్రెడీ మళ్ళీ ఒకవైపు ఫ్రీ టాక్స్ అని చెప్తున్నాయి. ప్రాబ్లమ్ ఇస్ దాట్ అఫ్ కోర్స్ ఏం చేశారు యుఎస్ఏ మళ్ళీ అటాక్ చేసి యునైటెడ్ స్టేట్స్ carried out strikes on Iranian radar and drone control sites after Iran allegedly shot down an American MQ-1 Predator drone. The strikes targeted facilities in Gorak and Kashmir Island. ఇది చాలా పెద్ద ఇష్యూ అనమాట. మళ్ళీ ఈ నెగోషియేషన్స్ ఎక్కడికి వెళ్తే తెలియకుండా ఉంది. సో ఇది మనకున్న వైండ్ బిట. అండ్ ఇండియాలో వండర్ఫుల్ థింగ్ మీకు దిస్ ఇస్ వాట్ ఉత్తరాఖండ్ తీసుకున్నట్టు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ reopened. Valley of Flowers National Park in Chamoli district of Uttarakhand reopened for tourists. The valley, UNESCO's World Heritage Site, located in Nanda Devi Biosphere Reserve. గుర్తుపెట్టుకోండి, అంటే ఇందులో ఎన్ని క్వశ్చన్స్ మీరు తయారు చేయొచ్చు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ ఇన్ విచ్ బయోస్పియర్ అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నందాదేవి బయోస్పియర్. నందాదేవి బయోస్పియర్ hosts more than 300 flower species. ఓపెన్ స్టిల్ October 31st. ఇది డెఫినెట్గా మనకి ఇందులో అయినా రావడానికి అవకాశం ఉంది బేట. అఫ్ కోర్స్ ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషల్లీ మీరు ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఏ దాంట్లో తీసుకున్నా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇక విమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకుంది లాస్ట్ 12 yearsలో ఏంటి అనే పాయింట్ తీసుకుంటే పిఎం ముద్రా యోజన, తర్వాత సుకన్య సమృద్ధి యోజన, పిఎం జన్ధన్ యోజన, లక్పతి దీదీ ప్రోగ్రామ్, బేటీ బచాओ బేటీ పడాओ. Beta, over 33 crore women Jandhan accounts holders, around 17 lakh crore Mudra loans to women. You can imagine that అసలు ఒక ఎక్స్ట్రాడనరీ డెవలప్మెంట్. ఈ స్కీమ్ తీసుకురావడమే చాలా మంది లైఫ్లో అఫ్ కోర్స్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే బేసికల్లీ బీపీఎల్ అనే పాయింట్ని తగ్గించుకుంటూ రావడం, బిలో పావర్టీ లైన్. రియల్లీ చాలా ఇప్పటికే చాలా అడ్వాన్స్కి వచ్చాం, రైట్? విత్ ఇన్ ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇండియా తప్పకుండా ఒక డెవలప్డ్ నేషన్గా మనం చూస్తాం 2047కి. సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 918 to 929. రియలీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ యంగ్స్టర్స్. సో యూపీఎస్సీ యాంగిల్లో మీకు తెలిసింది. అట్లాగే దీంట్లో ఫార్మర్స్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మనం నిన్న వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తా. దిస్ ఈస్ వట్ గవర్నమెంట్ హైలైటెడ్ మల్టిపుల్ స్కీమ్స్ ఫర్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్. పిఎం కిసాన్, పిఎం ఫసల్ బీమా యోజన, పిఎం కృషి సంచయ్ యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, పిఎం కిసాన్ మాన్ధన్ యోజన, ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన. దీస్ ఆర్ ద మెన్షన్స్ ఆఫ్ కోర్స్. ఇవి అచీవ్మెంట్స్ ఏంటి దీంట్లో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అంటే ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ to about 358 million tons. India became the world's largest rice producer. Nearly 26 crore soil health cards already now issued by this one. You imagine that one. అంటే ఎంత ఎక్స్ట్రాడనరీ అనేది. ఓకే, మళ్ళీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తున్నాం, మల్టిపుల్ చాయిస్లోకి ఎంటర్ అవుతాను. స్పోర్ట్స్ అచీవ్మెంట్స్లో ఇండియా రికార్డెడ్ outstanding performance international sports. Asia Under-20 Athletics Championships at Hong Kong it was conducted. మనకు 19 మెడల్స్ వచ్చాయి, దాంట్లో 10 గోల్డ్ అండి, 5 సిల్వర్, 4 బ్రాంజ్ అనమాట. బెస్ట్ ఎవర్ ఓవర్సీస్ పర్ఫార్మెన్స్ యాజ్ ఆఫ్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్ ఇన్ ది పాయింట్కి. Under-20 Athletes Championship ఇది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే మీకు అర్థమవుతుంది, హాంకాంగ్లో. సో
అండర్ 17 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. మీకు ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది. 10 మెడల్స్, 2 గోల్డ్, 3 సిల్వర్ అండ్ 5 బ్రాంజ్. సో టోటల్గా 10 వచ్చాయి. అందులో మీకు అర్థమైపోయి 2 + 3 + 5 is 10. 22 టాప్స్ డెవలప్మెంట్ గ్రూప్, 22 ఇండియన్ రోవర్స్ ఇండక్టెడ్ అహెడ్ ఆఫ్ ద 2026 ఏషియన్ గేమ్స్. టాప్స్ ఫుల్ ఫామ్ ఏంటి? వెయిట్ చేయండి, నేను క్వశ్చన్లో రాశా, తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాకీ అండర్ 18 ఏషియా గ్రూప్ is what? India defeated Korea 4-1 and remained in contention for the semi-finals. Really extraordinary thing ఇది. మీకు టాప్ స్కీమ్ ఏంటి, మేజర్ స్పోర్ట్స్, ఇంకా సరే మనకి మాన్సూన్ కొంచెం లేట్ అవుతుంది. జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చాయండి. దాంట్లో గర్ల్స్ పార్టిసిపేషన్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. ఈసారి 1.7 lakh క్యాండిడేట్ అపియర్ అవుతే 56,000 క్వాలిఫై అయ్యారు. దీంట్లో మోర్ దెన్ 10,000 గర్ల్స్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం, రిమెంబర్. అయితే దిస్ ఈజ్ క్యాజువల్గా నేను తీసుకున్నాను అనమాట. అంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూపీఎస్లో అడిగే అవకాశం ఉంటుందని ఈ పాయింట్ రాశాం. జెండర్ ఇంక్లూజన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. సో దట్స్ రియలీ ఒక ఎక్స్ట్రాడనరీ పాయింట్ అనమాట. మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పేరు చెప్తాను. ఎస్, శుభం కుమార్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ జోన్ ఈజ్ ద ఫస్ట్ ర్యాంకర్, రైట్? సో దిస్ రిఫ్లెక్ట్స్ ఇంక్రీజింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ స్టెమ్ ఎడ్యుకేషన్. బట్ ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి వస్తా, రైట్? బికాస్ మీకు దీంట్లో ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచే ఫస్ట్ నేను తీసుకోవడం జరిగింది బేట. మియన్మార్ మనకి ఆల్రెడీ ఫస్ట్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చా, మీరు ట్రై చేస్తే మోర్ బెటర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి కూడా మియన్మార్ ఈజ్ ఇండియాస్ ఓన్లీ ఆసియాన్ కంట్రీ దట్ షేర్స్ మ్యారిటైమ్ బౌండరీ ఓన్లీ, ల్యాండ్ బౌండరీ, ఎయిర్ కారిడార్ అండ్ యు సీ రివర్ బౌండరీ. బేటా మీకు తెలుసు ల్యాండ్ బౌండరీ. ఎస్, కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కనెక్ట్స్ ఇండియా విత్, ఎస్ సేమ్ థింగ్, మియన్మార్. అట్లాగే ఇండియా ఒమన్ సెపా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 30th May, 31st May అండ్ యు సే 1st June. ఎస్, June 1st అండి ఆన్సర్. భారత్ ఒమాన్ సెపా అమల్లోకి వచ్చిన డేట్ ఏంటి అంటారు? 1st June అని చెప్పండి. అండర్ ఇండియా ఒమన్ సెపా ఇండియన్ ఎక్స్పోర్టర్స్ గెట్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ టు వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఒమన్స్ టారిఫ్ లైన్స్? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. భారత ఎగుమతిదారులకి ఒమన్ టారిఫ్ లైన్లలో ఎంత శాతం డ్యూటీ ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది? ఆప్షన్ ఏ 85%, బి 90, సి 95, డి 98 అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దాంట్లో ఒమన్ ఈజ్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ నియర్ మలక్కా స్టేట్, బాబెల్ మాండెబ్ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ అండ్ బిటా సుందా స్టేట్. మీకు తెలుసు ఆన్సర్ ఏంటనేది ఈజీగా, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ హోర్ముజ్. బికాజ్ ఒమన్ అదే కదా రెండు కనెక్ట్ చేసేది, అందుకే మనకు చాలా ఇంపార్టెంట్. ఒమన్తో అగ్రిమెంట్ అయింది, చాలా బ్యూటిఫుల్ థింగ్. ద సెకండ్ ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ బేటా. దిస్ ఇస్ ఆప్షన్ సి అనమాట. 7th క్వశ్చన్లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఎంఫసైజ్డ్ కోఆపరేషన్ ఇన్ విచ్ రీజన్? ఆర్క్టిక్, మెడిటరేనియన్, ఇండో పెసిఫిక్ అండ్ బ్లాక్ సీ. ఆన్సర్ ఈజ్ ఇండో పెసిఫిక్. ఆస్ట్రేలియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ గ్రూపింగ్ అలాంగ్ విత్ ఇండియా? తెలుసు, క్వాడ్ అండి. దట్ ఇస్ బ్రిక్స్, ఎస్సీఓ, బిమ్స్టెక్ అంటే క్వాడ్ తీసుకోవాలి. 4 నేషన్స్ అనమాట. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. ఇవి 4 నేషన్స్ ఆఫ్ కోర్స్ కలిసి క్వాడ్ ఫామ్ చేసాయి. అది దాని మీద కూడా నేను చాలాసార్లు మన వీడియోస్లో చెప్పడం జరిగింది, మీరు ఓపెన్ చేసి చూడండి. జిఎస్టీ కలెక్షన్స్, గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ ఇన్ May 2026 క్రాస్డ్. చాలా అద్భుతమైన విషయం ఇది. 1.94 crores అండి. దెన్ ఇక్కడ జిఎస్టీ అనేది ఒక ఎగ్జామ్, మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటుంది అనేది ఆటోమేటికల్లీ వాట్ ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. జిఎస్టీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, అంటే నేను ఏం చేస్తున్నా, మీకు ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన 1 or 2 questions యాడ్ చేస్తున్నామండి. దట్స్ వాట్ యాక్చువల్లీ. పిఎం స్వనిధి స్కీమ్ ఈజ్ మెంట్ ఫర్ ఫార్మర్స్, స్ట్రీట్ వెండర్స్, టీచర్స్ అండ్ స్టార్ట్అప్స్. మీకు తెలుసునన్నా ఇట్ ఇస్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ అని చెప్పాను, దాని ఫుల్ డీటెయిల్ కూడా ఇచ్చాను. పిఎం స్వనిధి వాజ్ లాంచ్డ్ ఇన్, మీకు అది కోవిడ్ టైం అని కూడా మేము చెప్పడం జరిగింది అక్కడ, 2018, 2019, 2020. ఆన్సర్ 2020 బేటా. పిఎం స్వనిధి ప్రొవైడ్స్ హౌసింగ్ లోన్సా, ఎడ్యుకేషనల్ లోన్సా, కొలెటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఈజ్ ఆప్షన్ సి అండి. 13th ఆన్సర్ సి అవుతుంది. గో టు 14th క్వశ్చన్ బేటా. రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ త్రూ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ డైరెక్ట్ ఎలక్షన్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇదే ఆన్సర్ అండి. Rajya is a permanent body. It's a permanent house. It's not like Lok Sabha. The working strength of the Supreme Court after recent appointments became 33, 34, 35, 37. You know, answer is 37, my youngsters.
యా సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి అండి. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. నౌ క్వెష్ మై ల్యాండ్ is associated with Oman, UAE, and Iran, Bahrain. So option is Iran beta. Next one. Malaysia has banned social media accounts for children below 12 years, 13 years, 15 years, or 16. No doubt answer is 16 years. Nana. Which country recently joined efforts to restrict social media use by children? Japan, Malaysia, నేపాల్, భూటాన్. ఆన్సర్ ఇస్ మలేషియా. ఇవాళ మనకి ఇంతకుముందు చెప్పిన న్యూస్లో మీరు చూశారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అన్న చెప్పాను మీకు, అది ఉత్తరాఖండ్ అని. ఈవెన్ డిస్ట్రిక్ట్ కూడా మనం చమోలి అని చెప్పుకోవడం జరిగింది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇస్ రామ్సార్ సైట్ ఆర్ బయోస్పియర్ రిజర్వ్. ఆప్షన్ ఇస్ బయోస్పియర్ రిజర్వ్ అని కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ పాయింట్ ఇస్ వ్యాలీ ఇస్ అన్నారు కాబట్టి వాట్ ఇట్స్ ఇన్ ప్లేస్ అని లేదు. ఇట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇట్ ఈస్ ఆ క్వశ్చన్ బేస్ చేసుకోవాలి, అందుకే చాలా జాగ్రత్తగా ఆప్షన్ చూసుకోవాలి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లైజ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఆప్షన్ బి అండి, చమోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన మెయిన్లీ సపోర్ట్స్ ఎవరికది అంటే లార్జ్ ఇండస్ట్రీస్కా, ఎంటర్ప్రెన్యూర్షిప్, డిఫెన్స్ సెక్టరా అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఆప్షన్ బి అండి. ఎస్, సుకన్య సమృద్ధి యోజన ఈజ్ రిలేటెడ్ టు ఫార్మర్స్, సీనియర్ సిటిజన్స్, గర్ల్ చైల్డ్, MSMEs. This is some తెలుస్తుంది మీకు. సుకన్య is ultimately what? Girl child. Then Lakpati Didi program aims to help women earn at least 50,000 because లక్పతి అంటే ఏంటండి 1 lakh కదా, డైరెక్ట్ రాసేసేలా అంతే. ఆప్షన్ ఇస్ సి అండి. PM కిసాన్ ప్రొవైడ్స్ యాన్యువల్ ఇన్కమ్ సపోర్ట్ ఆఫ్ హౌ మచ్ మనీ. ఇది మీకు తెలిసింది, మీ చాలా మంది కూడా వచ్చేస్తూ ఉంటాయి డబ్బులు కూడా. 4,000, 5,000, 6,000 రూపీస్. రైట్ ఆన్సర్ బెటా సి. సాయిల్ హెల్త్ కార్డ్ scheme is related to fisheries, soil fertility management, dairy farming and irrigation. మీకు తెలుసు ఆన్సర్ ఇస్ soil farming, fertility management. PM Fasal Bima Yojana is related to livestock insurance or health insurance or crop insurance or export insurance. But the answer is crop insurance because Fasal Bima is insurance anamata. India has recently become the world's largest producer of rice. 32nd ఇండియా వన్ హౌ మెనీ మెడల్స్ ఎట్ ద ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. మీకు చెప్పాను టోటల్గా, దాంట్లో మనకి గోల్డ్ కూడా వచ్చిందని చెప్పాం. 19 మెడల్స్ వచ్చాయి, 10 గోల్డ్స్ అనమాట, అది కూడా చెప్పేస్తా. ఎస్, ఇండియా వన్ హౌ మెనీ గోల్డ్ మెడల్స్ ఎట్ ద ఏషియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇస్ 10 గోల్డ్స్ అండి. నా ద ఆసియాన్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ వర్ హెల్డ్ ఇన్, అది కూడా మేము చెప్పుకున్నాం, హాంకాంగ్ అని. అందుకని అది విన్న తర్వాత క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయగలుగుతారు. TOPS ఎక్స్పాన్షన్ ఏంటి అంటారు. నేను అక్కడ ఈ విషయం మీకు చెప్తానని చెప్పా. ఆప్షన్ ఏ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్. దట్స్ యాక్చువల్లీ టార్గెట్ ద బిగ్. సేమ్ ఐఏఎస్ అవ్వడానికి టార్గెట్ చేయండి, సక్సెస్ అవుతారు. మీరు ఏది పెట్టుకున్నారో డ్రీమ్ అది ఫుల్ఫిల్ అవుతుంది మీరు ట్రై చేస్తే. 22 rovers were inducted into tops ahead of Olympics 2028, Commonwealth Games 2020, Commonwealth Games, Asian Games 2020. Yes, Asian Games 2026 nana. Then 37 India defeated which country 4-1 in men's under-18 Asia Cup hockey. ఇది చాలా సెమీస్కి వెళ్ళే ఛాన్స్ వచ్చిందని మనం చదువుకున్నాం. దిస్ ఇందాక మీకు చెప్పిన ఆన్సర్ ఇస్ వాట్ బెటర్, కొరియా. దెన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మెన్షన్ ఇన్ ద న్యూస్ ఈస్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. PM Jan Dhan Yojana is related to financial inclusion, agriculture. At the same time, what is the next nana? Education, or you say sports. Answer is financial inclusion. Khatam. మీకు తెలిసిపోయిన ఆన్సర్. Which country assured India that its territory would not be used against India's security interests? ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆ కంట్రీ కాల్డ్ as Myanmar. Then 42nd first question అండి. Myanmar is important for India's look west policy, act east policy. B right answer. Which of the following is not part of Quad? India is a part, Australia is a part, Japan is, but answer is South Korea is not a part of it. So option is D better. చూసారు క్వశ్చన్లో వెరైటీగా అక్కడ చెప్పిన దానికి వెరైటీగా తీసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ స్వనిధి స్కీమ్ వాజ్ ఎక్స్టెండెడ్ టిల్ 2030. ఆప్షన్ సి అవుతుంది నాన్న. ద వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ విల్ బి హెల్డ్ ఇన్ ప్యారిస్, ఒరేగన్ USA, లండన్, టోక్యో. ఇది చాలా మీకు గ్యారంటీ క్వశ్చన్ గుర్తుపెట్టుకుని USAలో. ఆప్షన్ ఈస్ బెటర్ హియర్. వాట్ ఇస్ దట్? B
బికాస్ ద వరల్డ్ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఏ కంట్రీలో అవుతాయని యూఎస్ గుర్తుపెట్టుకుని చాలు. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. పిఎం స్వనిధి ప్రమోట్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డిజిటల్ పేమెంట్స్, స్పేస్ టెక్నాలజీ. No, this is only answer financial inclusion and digital payments. So these are the 45 questions of the day. Anyhow, my request again, I'm telling you the same thing, my youngsters. Please don't కీప్ ఐడిల్ దిస్ వీడియో. అండ్ మీకు మీ వీడియోలో మీకు ఉంటుంది మీ ఎట్లాగో సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి, కానీ ఏ రోజు ఆ రోజు చూసుకుంటే మీకు ఈ అప్లోడ్ చేస్తున్న పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది నాన్న. అన్నీ ఒకేసారి అంటే అది దండ కాదు. ఇంతసేపు రోజు దీని వర్క్ చేసి మీకు అప్లోడ్ చేయడం దండగా. జస్ట్ ఫాలో దిస్ వన్, extend of course, share to your friends, and have a great time. We'll meet again with another video tomorrow. Bye bye.